అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శేఖర్ భాష మగాడు కాదు, శేఖర్ భాష మగాడు కాదు. కానీ ఇక్కడ రైట్ శేఖర్ భాష ఇష్యూ మీకు రాష్ట్ర విషయంలో వచ్చింది. లావణ్యకి ప్రెగ్నెన్సీ రాదు అని అన్నప్పుడు తనకి ఎంతైతే హక్కు ఉందో, శేఖర్ భాష మగాడు కాదు, వాళ్ళ వైఫ్ భార్గవి ఎవరితోనో పడుకొని ప్రెగ్నెన్సీ రైట్ లావణ్య కాస్త కూల్ డౌన్ నాకు అంతే మండుతుంది. లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, లావణ్య సూసైడ్ చేసుకోవాలి అని ప్రముఖ న్యూస్ ఛానల్స్ తో తను మాట్లాడాడండి. మీకు తెలుసా లావణ్య? ఆఫ్ కోర్స్ తను మాట్లాడలేదు ఆ విషయం పక్కన పెడితే కనుక కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం యాజ్ ఎన్ సిటిజన్ గా మనకు కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే ఒకసారి మనం కాస్త సంయమనం పాటించాలి. వాళ్ళు మాట్లాడలేదో నాకు అనవసరం. ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి మీ బాధను వెల్లడించండి, తప్పలేదు. బట్ నేను ఒక వ్యాంప్ అయిపోయాను, రాష్ట్రంతో 11 సంవత్సరాలు ఉన్నానండి నేను. ఇదే పాయింట్ ఇప్పుడు రాజ్ విషయంలో ఆ కాన్వర్సేషన్ లాస్ట్ లో రాజ్ విషయం వచ్చింది. రాజ్ గురించి మస్తాన్ సాయి అడిగినప్పుడు మీరు రిప్లై ఇచ్చారు. రాజ్ తరుణ్ ఫాదర్ లాయర్ అంటండి. ఒకసారి శేఖర్ భాష లైన్ లోకి తీసుకోండి, కనెక్ట్ చేద్దాం. టీమ్ కనెక్ట్ చేస్తోంది. శేఖర్ భాష కూడా కనెక్ట్ అయితే ఇవాళ ఆర్టీవీ సమక్షంలో క్లియర్ అవుతుందంటే నాకు ఆర్టీవీ ఎప్పటికీ చాలా గ్రేట్ అండి బాబు. ఒకసారి శేఖర్ భాషను కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది టీమ్. కనెక్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ఇక్కడ మీరు లాస్ట్ కాన్వర్సేషన్ లాస్ట్ లోని రాజ్ తరుణ్ విషయం తను అడిగినప్పుడు తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడని అంటే లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్ ని వదిలేస్తుంది అనుకోవాలా? నా మొగుడిని ఎందుకు వదులుతా అండి నేను? నా మొగుడు మేము ఇంకా విడాకులు అవ్వలేదు, కోర్టు మాకు తీర్పు ఇవ్వలేదు, మేము విడిపోలేదు, నా మొగుడే. కానీ ఇక్కడ ఈ కాన్వర్సేషన్ కి సంబంధించి రాజ్ తరుణ్ విషయంలో ఎందుకు లావణ్య ఇంత డ్రాగ్ ఆన్ చేస్తోంది? 11 సంవత్సరాలండి, 11 సంవత్సరాలు నా కెరియర్, నా ఒళ్ళు, నా శరీరం, నాతో సంసారం చేసిండు. అంటే ఇప్పుడు మీ టార్గెట్ శేఖర్ భాషనా లేకపోతే రాజ్ తరుణా? శేఖర్ భాష ఎవడండి? వాడు డబ్బులకు వచ్చేటోడు. ఎవడికి పుట్టిండు? వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ అయ్య ఎవరు, వాళ్ళని అడగమనండి, వాడు సంసారం చూసుకోమనండి, బరాబర్ మాట్లాడతా నేను. శేఖర్ భాష ఎవడు? నా జీవితంలోకి ఎందుకు వచ్చి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి శేఖర్ భాష గురించి నేను మాట్లాడతా, ఆడి పెళ్ళాం గురించి మాట్లాడతా. ఆడి పెళ్ళాం ఉంచుకున్న డాక్టర్ హేమంత్ హోమియోపతి. శేఖర్ భాష తీసుకొస్తున్న శేఖర్ భాష సోకాల్డ్ పెళ్ళాం కడుపులో 4వ నెలలంట. ఆ కడుపులో ఉన్న ప్రెగ్నెన్సీకి కారణమైన హేమంత్ గురించి కూడా మాట్లాడతాం. బట్ ఒక్కసారి శేఖర్ భాష తన ప్రైవేట్ ఇష్యూస్ గురించి కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ సంబంధించి లెట్ మీ టాక్ లావణ్య. సో ఇక్కడ తనకు సంబంధించిన ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్ మీ ఇద్దరికి సంబంధించి మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరు మాట్లాడచ్చు, తప్పలేదు. బట్ వాళ్ళ కనెక్టివిటీగా ఉన్న అంశాలకు సంబంధించి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఒకసారి శేఖర్ భాష ఒక నిమిషం, మగజాతి ఆనిముత్యం కొజ్జాగాడు హోమియోసెక్షువల్ గాడు వాడికి లావణ్య కొంచెం ఆ మాటలు ఆఫ్ కోర్స్ లేదండి. నన్ను వ్యాంప్ చేసినప్పుడు, నన్ను పింప్ చేసినప్పుడు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కెరియర్ కోసం నేను వదిలేశాను, ఫేమ్ కోసం నేను వదిలేశాను, డబ్బుల కోసం కూడా నాకు అవసరం లేదండి. 11 సంవత్సరాలు సంసారం చేసి నుంచున్న ఆడదాన్ని నేను. ఈ రోజున నన్ను ఒక చెడ్డదాన్ని చేసి నుంచోబెట్టినప్పుడు ఇంకొక మగాడి కోసం, ఇంకొక మగాడు పెళ్లి చేసుకున్న ఆడదాని కోసం కూడా నేను ఆలోచించాను. ఓకే ఒకసారి నేను శేఖర్ భాష నుంచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోన్ కాన్వర్సేషన్ దగ్గరికి వస్తున్నాను. దీంట్లోని మీరు విజయవాడ వెళ్తా అన్నారు. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు లేకపోతే మస్తాన్ సాయితో కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీకు కొన్ని కీలక ఆధారాలు రావచ్చు అంటున్నారు. సో ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే మస్తాన్ సాయి తన కస్టడీలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడు చెబితే అతను వచ్చే సందర్భం లేదు. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు? నేను వీలు చూసుకొని వెళ్తానండి, ఒక 4 రోజుల్లో వెళ్తాను. బట్ తను మీకు అంటే ఆ కాన్వర్సేషన్ లో ఒక టైం ఏదో చెప్పినట్టున్నాడుగా, రేపు అంటూ నేను చెప్పినట్టున్నాడు. రేపు అని ఇందాక కూడా కాల్ చేశాడండి నాకు, మళ్ళీ ఆ కాల్ కూడా పంపిస్తాను. దాంట్లో కూడా చాలా క్లియర్ గా అంటాడు, శేఖర్ భాష తనని బెదిరించి, భయ్యా నువ్వు మాకు ఇవ్వకపోతే నీ రికార్డింగ్స్, నీ సెక్స్ రికార్డింగ్స్, ప్రీతి స్నాప్చాట్ లో రికార్డ్ చేసిన వీడియోస్ ప్రీతి మాకు ఇచ్చింది అని అతనికి చెప్పాడంట. నాకది మస్తాన్ సాయి చెప్పాడండి.
ఓకే, ఈ ఆధారాన్ని గురించి పక్కన పెడితే లావణ్య, మీరు గతంలో అన్నారు మా డేటా అంతా బ్యాకప్లో ఉంది అంటూ కూడా, మీ పెళ్లికి సంబంధించి ఫుటేజ్ కూడా బ్యాకప్లో ఉందని. ఇప్పుడు ఆ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చారా? హైకోర్టుకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? కోర్టు సమక్షం ఇచ్చే ప్రయత్నం ఇస్తామండి. నేను మస్తాన్ సాయి, నేను రాజ్ తరుణ్, మా కేసుకి సంబంధించి నేను చింటూ మేము చూసుకుంటాం. ప్రీతి ఎవరు, ఉదయ్ ఎవరు, ఈ శేఖర్ భాష ఎవరండి? సో మస్తాన్ సాయి మీద మీరు తీవ్రమైన ఎలిగేషన్స్ వేశారు, అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తోంది? అవును, ఏదండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మస్తాన్ సాయి మీద లాస్ట్ ఒక 10 days బ్యాక్ మస్తాన్ సాయి ఫుటేజ్ కి సంబంధించి లావణ్య చేసిన కామెంట్స్, వాటిని లైట్ తీసుకోవాలా? ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటే లావణ్య ఏముంటుంది? మా కేసు ఉందండి, దానికి మాది FIR అయింది, మేము కోర్టులో చూసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ దెబ్బ కూడా కనిపిస్తుంది, శేఖర్ భాష కొట్టిన దెబ్బే. సో ఇక్కడ సంబంధం లేకుండా అవతల జీవితంలోకి సోషల్ యాక్టివిస్ట్ అని వస్తున్న మనిషి ఎవరండి? రైట్ లావణ్య, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండే ప్రయత్నించండి. శేఖర్ భాష లైవ్ లో కనెక్ట్ అయ్యారు. శేఖర్ భాష, నా మాట వినిపిస్తుందండి? శేఖర్ భాష తను అంటుంది ఏంటంటే కనుక, ఏ విషయం ఉన్నా నేను రాజ్ తరుణ్ చూసుకుంటాం, మా మధ్యలో శేఖర్ భాష ఎవరు? అవసరం లేని మాటలు, అవసరం లేని వ్యాఖ్యను తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ లావణ్య మీ మీద వేస్తున్న ఆరోపణ. మీ కౌంటర్ ఏంటి? శేఖర్, మీ వాయిస్ వినిపించలేదు. శేఖర్ భాష, నీ పెళ్ళానికి కడుపు కారణం ఎవరు? శేఖర్ భాష వినిపిస్తుందా? లావణ్య లెట్ హిమ్ టాక్. లావణ్య ఒక్కసారి శేఖర్ భాష రియాక్షన్ తీసుకుందాం. లెట్ హిమ్ టాక్. లావణ్య దిస్ ఇస్ నాట్ ఫేర్. లావణ్య రిక్వెస్ట్, దిస్ ఈస్ నాట్ ఫేర్. మీరు మాట్లాడండి, మీరు క్వశ్చన్ చేయండి, బట్ ఆ ప్రశ్నించే సందర్భంలో కూడా కాస్త సంయమనం ఉండాలి ప్లీజ్. ఎందుకంటే కొన్ని వేల మంది కాదు లైవ్లో, కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు, కానీ వాడే భాష కాస్త పొందిగ్గా ఉంటే బాగుంటుంది. లావణ్య, ఎస్ మీకు ఆక్రోషం ఉండొచ్చు. ఓకే, ఒక్కసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి లావణ్య మళ్ళీ తిరిగి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్టింగ్ ఒకటే, ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఆ పొందిగ్గా పదాలు వాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు కాబట్టి. ఒక్కసారి మస్తాన్ సాయి కాల్ చేశాడు లావణ్యకు ఇటు జైలు నుంచి. ఈ నేపథ్యంలో అతని మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్న అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు, శేఖర్ భాషకి
శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా నన్ను ఇందులో మోసం చేసిన ప్రీతి ఉదయ్ వాళ్ళు సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాలలో వచ్చినాయి తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేళ్ళే, నేను ఎవరికి ఇచ్చేళ్ళాను అసలు. నేను అసలు జాకెట్ భాష నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది, 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను, ఫోన్ చేసి చెప్తాను. మా డాడీకి అయితే ఫోన్ చేయించి అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నిజంగా నేను ప్రాబ్లమ్స్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తా, రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? నువ్వు విజయవాడ వచ్చేసాక నా స్టేలో ఉండు. ఓకే, నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే, బాయ్. జాగ్రత్త. యాక్చువల్లీ రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే, ఏదో టైంలో కలుద్దాం. రైట్, అది లావణ్య మస్తాన్ సాయి కాన్వర్సేషన్. ఇద్దరు కాన్వర్సేషన్ చూసారు కదా. ఇది నిన్న జరిగిన కాన్వర్సేషన్, ఈ రోజు కూడా కాన్వర్సేషన్ జరిగింది అనేది లావణ్య చెబుతోంది. అయితే నిన్న జరిగిన కాన్వర్సేషన్ చూస్తే కనుక మస్తాన్ సాయికి సంబంధించి దాదాపు 10 రోజులైంది అరెస్ట్ అయ్యి. లావణ్యకు కాల్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాదు విజయవాడకు సంబంధించి విజయవాడ అక్కడ కలుసుకునే ప్రయత్నం చేద్దామంటూ కూడా తను చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ ఈ విషయంలో. అయితే ఇదే విషయానికి సంబంధించి లావణ్య వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేశాం. అఫ్కోర్స్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని మాట్లాడుకునే ప్లేసెస్ ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, ఆ ఇష్యూస్ని లీగల్గా తేల్చుకోవడానికి వేదికలు ఉన్నాయి, మన మాటల్లో వాటిని సర్ది చేసుకొని వాటిని సర్దిపుచ్చుకొని క్లియర్ చేసుకోవడానికి. కానీ ఆ వేదికల్లో మాట్లాడే భాష సంయమనంతో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ వైపు తప్పుందా ఒప్పుందా తేల్చేస్తారు. బూతులు మాట్లాడితే మాత్రం సహించరు. ఒకసారి కామెంట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మీ వైపు ఇష్యూస్ ఉన్నాయి, మీ వైపు తప్పు లేదు, మీ గొంతెత్తండి, గట్టిగా మాట్లాడండి, తప్పులేదు. కానీ బూతులు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఒక కామన్ మ్యాన్. మీరు ఒకసారి కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఎవరైనా మీ ఇష్యూస్ ఉంటే మాట్లాడండి, తప్పులేదు. మీరు ఆహ్వానించారు శేఖర్ భాష, తను వచ్చాడు, లెట్ హిమ్ టాక్. తను మాట్లాడి ఉంటుంటే కనుక ఆ ఇష్యూకి సంబంధించి క్లారిటీ వచ్చేదేమో, లేకపోతే ఎక్కడైనా తెగే ప్రయత్నం అయ్యేదేమో. కానీ మొత్తంగా అయితే మాత్రం తను వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ లావణ్య కూడా వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. బూతులు మాట్లాడితే మాత్రం ఆర్టీవీ ఎంటర్టైన్ చెయ్యొద్దు అనేది ఇంకోసారి స్పష్టం చేయడానికి మాత్రం మాట చెప్పడం జరుగుతోంది. సో మొత్తంగా అయితే మాత్రం లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి ఎపిసోడ్ మళ్ళీ ఎంటర్ అయ్యాడు. మస్తాన్ సాయి ఇప్పుడు ఏం జరగబోతోంది? లావణ్య విజయవాడ వెళ్ళబోతోందా? మస్తాన్ సాయితో మాట్లాడబోతోందా? మాట్లాడితే ఎటువంటి ఆధారాలు తను చెప్తోంది, ఆధారాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఎటువంటి ఆధారాన్ని మస్తాన్ సాయి నుంచి సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఇంకా ఎటువంటి టర్న్ తీసుకుంటుంది వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.